అందరికీ నమస్కారం. మన జీవితంలో ఒక సరైన దారి చూపించేవాళ్ల కోసం ఎప్పుడైనా వెతికామా? ఈరోజు మనం 1968 సెప్టెంబర్ నెల అఖండజ్యోతి పత్రికలో యుగఋషి పండిట్ శ్రీరామ్ శర్మ ఆచార్య గారు చెప్పిన కొన్ని అద్భుతమైన విషయాలు తెలుసుకోబోతున్నాం. ఇది మన జీవితాన్ని మరింత అర్థవంతంగా మార్చే ఒక ప్రయాణం లాంటిది. అయితే ఇది కేవలం విషయాలు తెలుసుకోవడం మాత్రమే కాదండోయ్. ఒక లక్ష్యమున్న, ఒక స్పష్టత ఉన్న జీవితం వైపు మనందరం కలిసి చేసే ప్రయాణానికి ఇదొక మ్యాప్ లాంటిది అన్నమాట. మరింకెందుకు ఆలస్యం, ఈ ప్రయాణంలో మనం మొదటి అడుగు వేసేద్దామా? మన ఈ ప్రయాణం 5 ముఖ్యమైన దశల్లో సాగుతుంది. ముందుగా జీవితం ఎంత విలువైందో తెలుసుకుంటాం. ఆ తర్వాత మన లోపలికి మనం ప్రయాణిస్తాం. మరి ఆనందంగా జీవించడం ఎలాగో నేర్చుకుంటాం. సమాజంలో మన పాత్ర ఏంటో గుర్తిస్తాం. ఇక చివరిగా ఆ దైవంతో ఒకటిగా మారే మార్గాన్ని కనుక్కుంటాం. సరే, మరి మన ప్రయాణాన్ని మన ఉనికి యొక్క మూలం నుంచే మొదలుపెడదాం. అసలు ఈ మానవ జీవితమంటే ఏంటి? ఇది యాదృచ్ఛికంగా వచ్చింది కాదు. ఇది ఒక అద్భుతమైన అవకాశం. మరి ఈ అవకాశంలో దాగి ఉన్న శక్తిని, ఆ సామర్థ్యాన్ని మనం ఎలా బయటకు తీసుకురాగలం? చూడండి, ఆ పత్రికలోని మొదటి ఆర్టికల్ హెడ్డింగే మనల్ని ఆలోచింపజేస్తోంది. జీవన్ కి మహత్వ సంఝే ఔర్ ఉస్కా సదుపయోగ్ కరే. అంటే జీవితపు గొప్పతనాన్ని అర్థం చేసుకోండి, దాన్ని సరిగ్గా వాడుకోండి అని. ఈ మాటల్లో ఎంత లోతైన మీనింగ్ ఉందో కదా. జీవితాన్ని ఏదో బతికీయడం కాదు, దాని విలువ తెలిసి దాన్ని ఒక ఉన్నతమైన లక్ష్యం కోసం ఉపయోగించుకోవాలి. ఓకే, జీవితానికి ఒక ఉద్దేశ్యం ఉందని అర్థమైంది. కాని ఆ ఉద్దేశ్యాన్ని చేరుకోవడమెలా? అసలు దారి ఎక్కడుంది? సమాధానం కోసం మనమెక్కడికో బయటకు వెళ్ళక్కర్లేదో, అది మన లోపలే ఉంది. పదండి, మన లోపల దాగి ఉన్న శక్తుల్ని అన్వేషిద్దాం. అసలు మనకు కావాల్సిన అసలైన బలం, సరైన గైడెన్స్ ఎక్కడ దొరుకుతుంది? ఎప్పుడైనా ఆలోచించారా? ఒక్క క్షణం ఆగి ఆలోచిస్తే ఈ ప్రశ్నకు సమాధానం మనల్ని మన లోపలికి, మన అంతరాత్మ వైపుకే తీసుకెళ్తుంది. మన లోపలున్న ఈ బలానికి ముఖ్యంగా 3 పిల్లర్సున్నాయన్నమాట. అవేంటంటే, 1 మన మనసుకున్న అపారమైన శక్తి, 2 మన అంతరాత్మ చూపించే దారి, ఇక 3 ఆత్మజ్ఞానమిచ్చే వెలుగు. మన స్పిరిచువల్ జర్నీకి ఇవే అసలైన ఫౌండేషన్. ఈ అంతఃకరణం అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే ఇది మన మనస్సాక్షి, మన మారల్ కంపాస్ లాంటిది. నిజమైన ఆధ్యాత్మికత అంటే మనం బయటకు చేసే పూజలు, ఆచారాలు కాదు. అది మన లోపల ఉండే ఈ స్వచ్ఛత నుంచే మొదలవ్వాలి. మన అంతరాత్మ ఎంత స్వచ్ఛంగా ఉంటే మనం చేసే ఉపాసనకు అంత శక్తి వస్తుంది. రైట్. ఇప్పటిదాకా మన లోపలి ప్రపంచం గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఆ జ్ఞానాన్ని మన రోజువారీ జీవితంలోకి ఎలా తీసుకురావాలో చూద్దాం. ఆనందంగా ఒక గొప్ప జీవితాన్ని జీవించే ఆర్ట్ ఏంటో తెలుసుకుందాం. ఒక ఎక్సలెంట్ లైఫ్ కోసం ఇక్కడ ఒక 4 స్టెప్ ప్లాన్ ఉందన్నమాట. ఫస్ట్, ఒక మంచి సంకల్పం ఉండాలి. తర్వాత దాన్ని సాధించడానికి క్రమశిక్షణతో ప్రయత్నం చెయ్యాలి. ఆ ప్రయత్నం మంచి ప్రవర్తనగా మారాలి. ఇక చివరిగా అది నిస్వార్థ సేవ దగ్గర పరిపూర్ణమవుతుంది. ఈ ప్రతి స్టెప్ మనల్ని ఒక మెట్టు పైకెక్కిస్తుంది. అయితే ఈ దారి అంతా సులభంగా ఏమీ ఉండదు. ఖచ్చితంగా కష్టాలొస్తాయి, సవాళ్లు ఎదురవుతాయి. కాని ఒకటి గుర్తుంచుకోవాలి, బంగారం నిప్పులో కాలితేనే గదా దాని విలువ పెరిగేది. అలాగే మన ఆత్మ కూడా కష్టాల్ని ఎదుర్కొన్నప్పుడే మరింత బలంగా తయారవుతుంది. అసలైన ఆనందం యొక్క సీక్రెట్ ఏంటో తెలుసా? పరిస్థితులు ఎలా ఉన్నా సరే, ఎక్కడ్నుంచైనా సరే ఆనందాన్ని వెతుక్కోగలగడం. అదే నిజమైన కళ. మన సంతోషం బయట వస్తువుల మీదో, మనుషుల మీదో ఆధారపడనప్పుడు అప్పుడే మనకు అసలైన స్వేచ్ఛ దొరుకుతుంది. ఇప్పటివరకు మన వ్యక్తిగత ఎదుగుదల గురించి చూశాం. ఇప్పుడు మన దృష్టిని కొంచెం బయట ప్రపంచం వైపు, అంటే సమాజం వైపు తిప్పుదాం. మన ఎదుగుదల అనేది మన కుటుంబం, మన చుట్టూ ఉన్న సమాజంతో ఎంత బలంగా ముడిపడి ఉందో ఇప్పుడు చూద్దాం. ఒక ఇల్లు స్వర్గంలా ఎలా ఉంటుంది, నరకంలా ఎలా మారుతుంది? ఇక్కడ చూడండి, ఒకరినొకరు అర్థం చేసుకుంటూ, గౌరవించుకుంటూ ఒక ఆధ్యాత్మిక పునాది మీద ఉన్న కుటుంబం ఎప్పుడూ సంతోషంగా ఉంటుంది. అదే స్వార్థం, గొడవలు ఉన్న చోట పతనం తప్పదు. మన ఇల్లు నిజానికి మన మనసుకి అద్దంలాంటిది. మన లోపలున్న మంచి అనేది బయటకు ఎలా కనిపిస్తుంది అంటే, మనం వేసుకునే బట్టల దగ్గర్నుంచి మన నడవడిక వరకు ప్రతీదీ మన వ్యక్తిత్వాన్ని చూపిస్తుంది. సింపుల్గా ఉండే దుస్తులు, సహజమైన అందం, ఇతరులతో దయగా మెలగడం, ఇవన్నీ మన లోపలి స్వచ్ఛతకు గుర్తులన్నమాట. ఇక్కడ ఒక చాలా ముఖ్యమైన విషయం ఉంది.
సబకీ ఉన్నతిమే అపనీ ఉన్నతి అంటే అందరి అభివృద్ధిలోనే మన అభివృద్ధి ఉంది అని. ఇది ఎంత నిజమో కదా. మనం ఒక పెద్ద అడవిలో ఉన్న చెట్లలాంటివాళ్లం. అడవి మొత్తం బాగుంటేనే ప్రతి చెట్టు ఏపుగా పెరుగుతుంది. అలాగే అందరూ బాగున్నప్పుడే మనం కూడా నిజంగా ఎదుగుతాం. సరే, ఇప్పుడు మన ప్రయాణంలో చివరి ఘట్టానికి అంటే క్లైమాక్స్కొచ్చేశాం. ఈ ఆధ్యాత్మిక సాధన అంతా దేనికోసం? దాని అల్టిమేట్ గోల్ ఏంటి? అదే మన ఆత్మ ఆ పరమాత్మలో ఐక్యం కావడం. దాని గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. ఆధ్యాత్మికత అంటే ఏదో గుడ్డిగా నమ్మేయడం కాదు. అందుకే ఇక్కడ వైజ్ఞానిక్ ఆధ్యాత్మవాద్ అంటే సైంటిఫిక్ స్పిరిచువాలిటీ అనే కాన్సెప్ట్ని పరిచయం చేశారు. దీని అర్థమేంటంటే మనం నమ్మేది లాజిక్కి నిలబడాలి, ప్రాక్టికల్గా ఉండాలి, ఈ మోడర్న్ వరల్డ్కి కూడా యాక్సెప్టబుల్గా ఉండాలి. జ్ఞానయజ్ఞం అంటే ఏంటి? జ్ఞానాన్ని ఒక యజ్ఞంలా పంచడం. మనం ఏదైనా మంచి విషయం తెలుసుకుంటే అది మన దగ్గరే ఉంచుకోవడం కాదు, దాన్ని నలుగురితో పంచుకోవాలి. సమాజం మొత్తం ఎదగడానికి మనవంతు సహాయం చెయ్యాలి. ఇది మన అందరి బాధ్యత అని గుర్తుంచుకోవాలి. ఒక అన్వేషకుడి ప్రయాణంలో ఇదే అత్యున్నతమైన స్థానం. నేను వేరు, ఆ దైవిక శక్తి వేరు కాదు, మేమిద్దరం ఒకటే అనే సత్యాన్ని తెలుసుకోవడం. ఈ ఫీలింగ్ని అనుభవించడమే ఈ స్పిరిచువల్ జర్నీ యొక్క అల్టిమేట్ డెస్టినేషన్. ఓసారి మనం ఇప్పటిదాకా ఏం మాట్లాడుకున్నామో క్విక్గా చూద్దాం. ఈ 5 పాయింట్స్ మన జీవితానికి గైడ్ లాంటివి. 1. ఈ జీవితం ఎంత విలువైందో గుర్తించడం. 2. మన లోపలున్న మనసు, అంతరాత్మ, ఆత్మజ్ఞానం లాంటి టూల్స్ని వాడుకోవడం. 3. ఒక లక్ష్యంతో జీవించడం. 4. అందరి ఎదుగుదలలో మన ఎదుగుదల ఉందని తెలుసుకోవడం. ఇక 5. ఆ దైవంతో ఒకటిగా మారడానికి ప్రయత్నిస్తూ ఉండటం. ఈ జ్ఞాన మార్గంలో మనం కలిసి నడిచాం కదా. ఇప్పుడు మనమున్న పరిస్థితుల్లో మన జీవిత ప్రయాణానికి ఈ 5 దశలలో ఏది మనకు దగ్గరగా అనిపిస్తోంది? ఒక్కసారి ఆలోచించండి. ఆ సమాధానమే మనం వెయ్యాల్సిన తర్వాతి అడుగుకు దారి చూపుతుంది. ఈ ప్రయాణంలో నాతో పాటు వచ్చినందుకు ధన్యవాదాలు. నమస్కారం.